సరిగ్గా వాడు పడుకొని ఇచ్చాడేంటి, రాత్రి 11ంటికి పడుకోమనేవాడు, మళ్ళీ 4 అయ్యేప్పటికి లేవండనేవాడు. ఇంకేం నిద్ర, అమ్మ నాయన ఇంకెప్పుడు వెళ్ళకూడదన్నారు అనుకోండి, ఆ ఊరి పేరు కూడా చెప్పకుండా ఇంకెందుకు ఆ యాత్ర చేయడం. కాదు, మీరు స్మరించి 4 మాటలు చెప్తున్నారు అనుకోండి. అరుణాచలం వెళ్ళామండి, గిరి ప్రదక్షిణం చేశాం అంటే గిరి ప్రదక్షిణ ఏమిటండి అంటే స్థూల శివుడు అండి కొండ, 8 దిక్కుల దేవాలయాలు ఉన్నాయి, దక్షిణాన యమలింగంతో ప్రారంభం అని మీరు వర్ణన చేస్తుంటే మానసికంగా వెళ్ళిపోతుంటారు. ఒకసారి మీరు మాట్లాడుతుంటే ప్రాసంగిక పుణ్యం, ఆ పేర్లు తలుచుకున్నారు కాబట్టి. అందుకే తీర్థయాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ తీర్థయాత్ర అనగానేమి అని మళ్ళీ ప్రవచనం ఎందుకు కానీ దాని గురించి అందుకు అడగడం. వాళ్ళు నైమిషారణ్యంలో ఉన్నవాళ్ళు చేతకాక ప్రశ్న వేశారని మీరు అనుకోకూడదు. మహాభారతము ధర్మ సూక్ష్మ సమన్వయము. మహాభారతం వింటే మనం ఏం చెయ్యాలో మీరు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊంచుకోవడం కోసం భారతం వినడం తప్ప, నన్నయ్య గారు బాగా రాశారని నన్నయ్య గారికి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోవడం ఎందుకు? నన్నయ్య గారికి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వక్కర్లేదు, ఆయన తరించిపోయారు. ఆయనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి భారతం చదువుకోక్కర్లేదు, మనం తరించడానికి నన్నయ్య గారి దగ్గర ఏం నేర్చుకోవాలో తెలుసుకోవడానికి భారతం వినాలి. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మర్షులకు నమస్కరించారు, వాళ్ళందరూ ఆయన్ని ప్రశ్న వేశారు. ఆయన అన్నారు, శమంతక పంచకాన్ని చూసి వచ్చారు. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే, వాళ్ళు ప్రశ్న వేసేటప్పటికే వీళ్ళకి ఇది చెప్తే బాగుండన్న ఉత్సాహం ఒకటి పెళ్ళుబుకుతోంది ఆయనలో. అంటే ఇది చెప్తే బాగుండని ఆయనకి అనిపించింది అంటే, అన్నీ తెలుసున్నవాడు ఇది చెప్తే బాగుంటుంది అనుకున్నాడు అంటే అది ప్రయోజనకరమైన విషయము అని మీరు నమ్మవలసి ఉంటుంది కదా, లేకపోతే ఆయనకు ఆ పొంగెందుకు వస్తుంది? కాబట్టి ఆయనకి ఏది జ్ఞాపకం వచ్చిందంటే శమంతక పంచకం జ్ఞాపకానికి వచ్చింది. అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండయాత్ర చేసి క్షత్రియులను తెగటార్చి వారి రక్తంతో 5 సరోవరాలను ఏర్పాటు చేసి ఆ రక్తంతో పితృదేవతలకి తర్పణ చేశాడు. అప్పుడు వాళ్ళు, అయ్య బాబోయ్ ఇంకా ఇలాంటి అలజడి వద్దురా నాయన, ఇంకా క్షత్రియ సంహారం చెయ్యకని చెప్పిన తరువాత ఆయన శాంతించాడు. అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని, కురుక్షేత్రాన్ని, జనమేజయుణ్ణి, యాగాన్ని, ఇవన్నీ చూసి వస్తున్నారు. అంటే వాళ్ళు అన్నారు, మేమేది వింటే బాగుంటుంది, మేమేది తెలుసుకుంటే బాగుంటుంది, ఇది అడగవలసింది. మీరు వేదిక మీద వెళ్ళిన వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఓ కాగితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగకూడదు. ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుందని మీరు నమ్మవలసి ఉంటుంది. అది వినయం. ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు. ఆ వినయం ముందు నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పాలి, మేము ఏది వింటే బాగుంటుంది, మాకు మీరు ఏది చెప్పాలనుకుంటున్నారు